Yeah, good morning all. This is Ritvik. And when coming to our funding strategy, to get funding from the investors, we just go approach them. After approaching them, we just provide them our beta version, or we will explain our project, like what are the expected output, what are the inputs we are using, so what are the outcomes, and how can it be a profitable one. So is there any tool existing or not? So if there is any tool existing, what are the updates we are adding to the tool? So we will discuss all these with the investors. So whenever the investors like our project, so they will start giving the fundings. So with that fundings, we can give a better version than we projected one. I think so. This is how we can get the funding. So I'll give to Durgesh. బ్రో పీపుల్ నుంచి స్టార్ట్ చేయలేము కదా బ్రో. People and team. మనం కీ ఆబ్జెక్టివ్స్ వరకే చేసామేమో కదా. అంటే సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి రమ్మన్నారేమో. విజన్ స్టేట్మెంట్ మార్చమన్నారు కదా. అలాగే ఫస్ట్ నుంచి అన్ని మార్చుకుంటూ రావాలనుకుంటా బ్రో. మళ్ళా అంటే మరి ఒకసారి ఫస్ట్ నుంచి. అది నాకు ఐడియా లేదు అసలు. అంటే మరి మిగిలిన సెక్టర్స్ లో అలాగే చేస్తున్నాం. ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి మార్చుకుంటూ వస్తున్నాం అన్ని. ఇంకా డేటా యాడ్ చేస్తూ. అది ఓకే అట్లా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు ఫండింగ్సా? ఇవాళైతే అంటే షెడ్యూల్ ప్రకారం లైన్ అయితే ఫండింగ్స్ అండ్ మెజర్మెంట్స్ చూడాలి. అంటే నిన్న ఫండింగ్స్ చూడాలి, వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట. రేపటితో క్లోజ్ అనమాట. కాకపోతే మనకి సార్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్పారంటే ప్రొడక్ట్ వరకు ఇమ్మన్నారేమో కదా, లేదా టోటల్ ప్రొడక్ట్ ఆబ్జెక్టివ్స్ అని. సార్ మెన్షన్ చేసింది 5 మాడ్యూల్స్ అన్నారు. మరి ఆ 5 మాడ్యూల్స్ ఏంటి నాకు అర్థం కాల. అవి ఇవే బ్రో, అంటే లాస్ట్ ప్రొడక్ట్ వరకు. ఈ 5 అండి, ఈ ఈ 10 మాడ్యూల్స్లో ఉంటాయా? అవును. లేదా ఎంటర్ప్రెన్యూర్ టూల్ కిట్లో 5 మాడ్యూల్స్ అంటే డిఫరెంట్ ఏమైనా ఉంటాయా? లేదు బ్రో, ఎంటర్ప్రెన్యూర్ టూల్ కిట్ లో కూడా మనం ఇవే ఫిల్ చేస్తున్నాం. అందులో అవును. ఓపెన్ చేయడానికి కింద టేబుల్ ఉంటుంది కదా, మరి ఇవే కదా ఫిల్ చేస్తున్నాం. అంటే అప్ టు 5 దాకా చాలా అయితే అనుకుంటా బ్రో, మరి 5 వరకే 5 అని అన్నారు కదా సార్. అందుకే అదే 5. సారు. సరే ఫస్ట్ ఫండింగ్స్ మెజర్మెంట్ క్లోజ్ చేద్దాం. ఓకే బ్రో. సార్ మీరు అప్రోచ్ అయ్యి ఒకరు చేంజ్ చేయమంటే మళ్ళీ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే బ్రో. At my point, the funding should be start at the awareness of the branding. When the awareness of the branding increases to the people who who are the customer, they will lead us to the more payment. I think the customers awareness brings us the most success rate for our product, and it actually and it by the success rate we can increase our uh, product planning and the most దాంతోపాటు మన ప్రోడక్ట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. దానివల్ల ప్రొడక్షన్ బాగుంటుంది. అండ్ వీ చూస్ అండ్ టు ఇంక్రీజ్ ద ప్లాన్ ఆర్ టు బి పేడ్ వీ హ్యావ్ టు చూస్ క్వాంటిటీ. యూ హ్యావ్ టు చూస్ క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ. When the quality increases, the product should be and the when the quality increases and the product market value also be increases automatically. And the when the అంటే ఎప్పుడైతే ప్రోడక్ట్ ఒక క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుందో దాని మీద ఒక ఐడెంటిఫికేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా హోప్స్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు ద భాషా బ్రో. Okay, so fund, how will the plan be paid for? సో నువ్వు ఇన్వెస్టర్స్కి ఐడియాస్ కన్నా వాళ్ళ బెనిఫిట్స్ అంటే ఈ వీడియో బాక్స్తో పెడితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నిటిని షేర్ చేస్తే వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక చాట్ బాట్కి వీడియో బాట్స్కి డిఫరెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవన్నీ డిఫరెన్స్ ఉంటాయి అట్ ద సేమ్ కాస్ట్. మళ్ళీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ అంటే మనం క్వాలిటీ కస్టమర్ సర్వీస్ మెయింటైన్ చేసాం అంటే ఇప్పుడు
కస్టమర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ సపోర్ట్ కానీ మనం ఫాస్ట్ వేస్తే ఆటోమేటిక్గా క్వాలిటీ ఇంక్రీజ్ చేసినట్టే. అండ్ సో దానివల్ల మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆ బిజినెస్కి మంచి అట్రాక్ట్ అవుతారు. సో ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ని రీపేట్ చేస్తాం అంతే. Customers ki insurance kuda provide చేస్తే like they'll feel comfortable to come forward. Okay, when coming to the next topic, which is on measurement. So this is measurement of the water performance of our tool. So when coming to the performance, as we discussed many times earlier, we just go to the feedback of the patients and also how useful the tool was to the doctors. So what are the feedback for the doctors, ratings of the patients, and that's all for measurements. We'll consider the feedback and the ratings given by the patients. And did they face any difficulty? Did they face any challenges while using the tool? Or what are the accurate? Is there any error in the accurate results? So results are not accurate. So we consider all these issues for in the performance. That is, we say measurement of our tool. So that's all. Safety care, readmission, patient experience, and their complaints ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తే లైక్ మెజర్మెంట్స్ అనేది ఇవన్నీ అవుతాయి. Yeah. Effective use of According to me, the measurement have to be taken from along the customer side, where the reviews have been noted and it will be drawn into the statistical form. And when the statistical form shows us an important role of our product, it shows all the up and downs and the increases and the decreases and the drawbacks of our product. So the statistical form leads us to the success manner where we can develop our product and leads to the more production funding. That's all from me. And now direct to the Basha. And to the Basha. Basha bro. Bro. So measurements can bring up. కంటిన్యూ చేసి Bro, నువ్వే చెప్పాలి బ్రో మెజర్మెంట్స్ గురించి మెజర్మెంట్ గురించి. సో ఓకే, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. సో ఎవ్రీ టైం ఒక న్యూ యూజర్ మన వీడియో బాట్ యూజ్ చేసినప్పుడు ఎట్ ద ఎండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన యొక్క మెజర్మెంట్ని క్యాల్కులేట్ చేయొచ్చు అని ఎఫిషియెంట్గా ఎంత యూజ్ అవుతుంది అని. అండ్ వాళ్ళ యొక్క రివ్యూస్ అసలు మన వీడియో బాట్ వాళ్ళకి హెల్ప్ఫుల్లా కాదా ఇలా మెజర్ చేయొచ్చు. అండ్ ఎస్ అంత దట్స్ ఇట్. In recent documents to measure this performance and everything,
some companies are using machine learning to predict their success journey also. By using machine learning, we can predict our success journey. I think. I think it's now for exit strategy. Bro, we have to start our the exit strategy also. Sorry. Exit strategy కూడా ఇవాళ కంప్లీట్ చేసేయాలా? రేపు ఉంది కదా ఫ్రైడే. ఓకే. Is there anything anyone need to share? Okay. That's all for today. We'll close it today. Thank you guys.